హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీవీ రాజు బొంపల్లి. ఈరోజైతే నేను మాకు దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే తీసుకెళ్తున్నానండి. 1 అవర్కి వచ్చేసి 120 రూపీస్. ఇక్కడ మనం బార్గెన్ చేస్తే 100 గుడంగా ఇస్తాడు. పొద్దుగాల 9:30 నుండి 4:30 వరకు మనకు స్విమ్మింగ్ పూల్ అవైలబుల్లో ఉంటుందండి. ఇక్కడ మా దగ్గరపాటులోనే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చు, మనకు చుట్టూరా పచ్చని ప్రకృతిలో మనకైతే ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా రోజుల నుంచి ఇక్కడికి వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ అనేది. నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేసినాను. ఇక్కడ చాలా బాగుంది. అసలు చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా అయితే ఉంది. పీస్ఫుల్గా ఈ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. అసలు చిన్న చిన్న పిల్లలకి అని ఎవరికైనా సరే ఈత నేర్చుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో మనకు చేర్లకాడ బావిలలో అయితే మనకైతే సేఫ్ అనేది లేకుంటుంది. స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే మనకైతే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో నేర్చుకోవడం చాలా ఉత్తమం అంటని చెప్తాను నేనైతే. ఇక్కడ చూడొచ్చు, నేనైతే వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా గ్యాప్ వస్తుంది వీడియోస్ తీయడానికి. మనమైతే వేరే వర్క్లలో బిజీగా ఉండడం వల్ల కొంచెం వీడియోలు అయితే తీయడం అయితే లేదండి. నేనైతే వీలైనంత వరకు అయితే నేనైతే ట్రై చేస్తానండి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు, మా ఫ్రెండ్ శేఖరు, మా బావ రమేష్, ఇంకా రవికుమార్ మా ఫ్రెండ్స్తో అయితే వెళ్ళానండి. చింటుగాడు ఉంటాడు, ఇంకోడు ఇక్కడ ఉంటాడు. ఈ చింటుగాడు కొంచెం కెమెరాకి అయితే రాడు. చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. మేమైతే 1 అవర్ అయితే తీసుకున్నామండి. 1 అవర్ కన్నా ఎక్కువనే పడ్డాము. వాళ్ళైతే ఏమనలేదు, ఎందుకంటే క్రౌడ్ లేదు కాబట్టి ఏమనలేరు. చూడొచ్చు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లతోటి మనకైతే పీస్ఫుల్గా అయితే ఉంటుందండి, ప్రశాంతంగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న పాప అయితే ఈత కొట్టడం అయితే జరుగుతుందండి. చాలా అద్భుతంగా అయితే నేర్చుకుంది. దగ్గర అన్న కానీ ఒక 3-4 నెలల నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తుందంట. వాళ్ళ తాతను మరి వాళ్ళ డాడీ వచ్చి రెగ్యులర్గా అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఖచ్చితంగా అయితే నేర్పిస్తాడు. చాలా మంచిగా అనిపించింది ఆ పాపను చూడండి. అడివే చాలామంది పిల్లలు కూడా వచ్చారు. ఇక్కడ చూడొచ్చు, మాతో పాటు రెగ్యులర్గా అయితే ప్రాక్టీస్ చేస్తారండి. ఇది ఒక స్కూల్లో ఉండడం అయితే జరిగిందండి స్విమ్మింగ్ పూల్. ఆ స్కూల్ వాళ్ళకు ఈ స్విమ్మింగ్ పూల్ అనేది ఫ్రీ అన్నట్టు. అట్లా ప్రతి స్కూల్లో పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు బావిలు అవన్నీ అరుదుగా అయిపోయినాయండి. ఈ బిజీ టైంలో మనకైతే స్కూల్లోనే ఇవన్నీ యాక్టివిటీస్ అయితే నేర్పిస్తే చాలా బాగుంటుంది పిల్లలకైతే. ఇక్కడైతే చూడొచ్చు, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి నిన్నైతే. చిన్నగా ఉన్నప్పుడు మేము చిన్న చిన్న గుంతల్లో, బావులలో నేర్చుకున్నామండి. ఇప్పుడున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. స్విమ్మింగ్ పూల్ అవి ఉన్నాయి నేర్చుకోవడానికి. కొంచెం స్విమ్మింగ్ పూల్కి ఎవరైనా వెళ్ళేటప్పుడు ఈత రాని వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్త ఉండాలి. పక్కకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈత వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంచెం నేర్చుకునే వాళ్ళు అయితే ట్యూబ్ కానీ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ట్యూబ్లు కానీ ఏవైనా తేలే వస్తువులు అయితే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అయితే సేఫ్టీ లేనిది వాటర్లో అయితే దుంకొద్దు. ఎందుకంటే మజాక్ చేసి కూడా నీళ్ళ దగ్గర మజాక్ చేయొద్దు. ఇంకో విషయం ఏంటంటే, మన నిజ జీవితంలో ఖచ్చితంగా అయితే ఎక్కువ శాతం బయటికి కానీ ఎక్కడన్నా మనకు టూరిస్ట్ ప్లేస్లకు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈత వచ్చి ఉండాలి. కొన్ని ఎత్తైన ప్లేస్లకు వెళ్తాము, వాటర్ ఉన్నదాన్న అడ్వెంచర్ చేయడానికి వెళ్తాం. ఈత వస్తే అసలు టెన్షనే లేకుంటుంది. ఖచ్చితంగా ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ఈత కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో ఈత రాని వాళ్ళు చాలా రేర్. అసలు ఈతనే అసలు నేర్పించే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. ఏదో ఆ ఫోన్లు అవి టైంపాస్ చేసే కన్నా ఈ సమ్మర్లో మనకైతే స్విమ్మింగ్కి వెళ్తే మీకు అట్లా బాడీ రిలీఫ్ అవుతుంది. మీకు కొన్ని
ఈత రాని వాళ్ళకి ఈత వస్తుంది, ఈత వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి ఇవి బాగా యాక్టివిటీస్ చేయండి, జంపులు చేయండి, మంచిగా బాగా అనిపిస్తుందండి. ఈ స్విమ్మింగ్కి వెళ్తే మన బాడీ పెయిన్స్ చూడంగా చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఏమన్నా నరాలు కానీ ఏ జాయింట్లు కానీ ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెడతాయి అంటని మన పూర్వీకులు చెప్తారు. మనం ఇప్పటికి కూడా సైన్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. స్విమ్మింగ్ చేస్తే అసలు ఎక్కడ లేని ఆనందం ఉంటుందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉంది ఏంది అనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే ఇప్పటి నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడైతే నేర్చుకోము. నెక్స్ట్ సమ్మర్లో అయితే ఖచ్చితంగా అయితే స్విమ్మింగ్కి వెళ్ళండి. మీ దగ్గర ఏది ఉంటే అది ట్యూబ్ తీసుకోండి, ఖచ్చితంగా అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే నేనైతే పెట్టడానికి ట్రై చేస్తానండి. డైలీ నేను చేసే విధంగా అంటే డైలీ నేను ఇంతకుముందు వీడియోస్ కాకుండా డైలీ వ్లాగ్స్ చేసే విధంగా అయితే నేను ట్రై చేస్తానండి. కొంచెం చాలా డిలే అయిపోయింది వీడియోస్ అయితే, ఎందుకంటే కొంచెం నాకు వేరే వర్క్లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే